హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో అప్కమింగ్ తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ క్రైటీరియా, సిలబస్ ఎలా ఉంటుంది అని కొందరు అడుగుతున్నారు. సో యాక్చువల్గా అది మంచి ఐడియా యాక్చువల్లీ. సో ఎంహెచ్ఆర్వి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. ఆ రిజల్ట్స్ గురించి ఆ డిస్కషన్ వల్ల టైం వేస్ట్ అవుతుంది సార్, మేము ఏదైనా ఫర్దర్ చదువుకుంటామని. సో సిలబస్ గురించి వాటి గురించి చెప్పమంటున్నారు. సో ఇట్స్ బెటర్ ఐ థింక్. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచి చదువుకోవడం అనేది చాలా మంచిది. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది, స్క్రీన్లో కనిపిస్తుంది ఒక న్యూస్ ఆర్టికల్. నేను లాస్ట్ నవంబర్లో కూడా షేర్ చేశాను మీకు. సో ఇందులో ఏముందంటే, సో ఫ్యూచర్ దగ్గరలో మనకి మీ తెలంగాణ స్టేట్లో నియర్లీ 80 మెంబర్స్ దాకా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ని అవసరం ఉందని, సో వాటికి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందనేసి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఓకే, సో ఇది మీకు ఆల్రెడీ ముందు కూడా షేర్ చేశాను. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో 25లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు హడావిడిగా చదివి మిస్ అయ్యకంటే ఇప్పటి నుంచే, ఇప్పుడు ఎలాగో ఎంహెచ్ఆర్బీ రిజల్ట్ గురించి వదిలేండి, అది రిజల్ట్ వచ్చినప్పుడు ఎలాగో వస్తుంది, దాని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా స్లోగా మీరు స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో నేను ఈ వీడియోలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఏజ్ క్రైటీరియా, క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలి, ఎక్సెట్రా, సిలబస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో కేర్ఫుల్గా లాస్ట్ వరకు ఒకసారి వినండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకుండా ఉంటారు ఇంపార్టెంట్ వీడియోస్. సో ఫస్ట్ ఇది 2022లో తెలంగాణ స్టేట్లో ఇచ్చిన డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్. దీన్ని బేస్ చేసుకొని నేను చెప్తాను మీకు. సో దీని ప్రకారం చూసినప్పుడు ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి మీకు 44 ఇయర్స్ దాకా ఉంది. ఓకే, సో 44 ఇయర్స్లో కూడా మీకు ఏజ్ లిమిట్ అనేది 44 ఇయర్స్. కానీ బట్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సమ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో 44 అనేది చాలా ఎక్కువ ఏజ్ అనమాట, మంచి అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది మోస్ట్లీ. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఓన్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్కి మనకు బీ ఫార్మా ఆర్ ఫార్మా డి ఉంటే సరిపోతుంది. సో బీ ఫార్మసీ ఆర్ ఫార్మా డి ఉంటే సరిపోతుంది. మనకి ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నాను కొందరు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ 18 months ఎక్స్పీరియన్స్. ఓన్లీ మీకు బీ ఫార్మసీ ఆర్ ఫార్మా డి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ మనం మేజర్గా చూడాల్సింది సిలబస్. ఓకే, సో ఇలాగే దీంట్లో కూడా రిజర్వేషన్స్ ఎక్సెట్రా ఉంటాయి. ఇది మల్టీ జోనల్స్ అనమాట. సో అంటే మీ ఎంటైర్ స్టేట్ని 2గా డివైడ్ చేసి అందులో మీకు రిజర్వేషన్స్ ఇస్తారు. ఓకే, టోటల్ పోస్టులని. సో ఇక్కడ మెయిన్గా మనకి ఎగ్జామినేషన్ చాలా ఎలా ఉంటుంది. సో యాక్చువల్గా ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది 2 పేపర్స్లో ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. టైం కూడా 150 minutes ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2లో 150 క్వశ్చన్సే ఉంటాయి, కాకపోతే 300 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి ఇక్కడ, అంటే ఫార్మసీ సబ్జెక్ట్. సో డిగ్రీ లెవెల్ అంటే బీ ఫార్మసీ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో టోటల్గా జనరల్ స్టడీస్ 150 మార్క్స్, కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఫార్మసీ సబ్జెక్ట్ 300 మార్క్స్, టోటలీ 450 మార్క్స్. సో నెక్స్ట్ మనము పేపర్ 1 ఏమో ఇంగ్లీషు, తెలుగు రెండింటిలోనే ఉంటుంది జనరల్ స్టడీస్ కాబట్టి. పేపర్ 2 ఫార్మసీ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, ఇది తెలిసిందే. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను డీటెయిల్గా, అది ఎలా చదవాలి ఏంటి అనేసి. ఓకే, సో ఈ వీడియోలో ఫార్మసీ సబ్జెక్ట్ అంటే పేపర్ 2ని ఎలా చదవాలి, అందులో సిలబస్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని టిక్ చేసినవి ఆల్రెడీ మొన్న మీరు జరిగిన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 చదివినవి. ఓకే, సో ఇందులో సిలబస్ యాక్చువల్గా చెప్పాలంటే చూస్తే మీ ఎంహెచ్ఆర్వి ఫార్మసిస్ట్ సిలబస్ కంటే కూడా ఇది చూడడానికి కొంచెం చిన్నగానే కనిపిస్తుంది, కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బీ ఫార్మసీ డిగ్రీ లెవెల్ ఇచ్చారు కాబట్టి. ఓకే, కాకపోతే మీరు ఇందాక ఆల్రెడీ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్కి చదివిన సిలబస్ని ఇంకొకసారి చదువుకొని, ఓకే, ఏదైతే మిస్ అయ్యి ఉంటాయో వాటిని ఒకసారి చదివి మళ్ళీ ఒకసారి ఏంటంటే కొంచెం డెప్త్ లెవెల్స్ కొద్దిగా పెరుగుతాయి. ఓకే, కొంచెం లాజికల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఇప్పుడు ఇంతకుముందు చదివిన డిప్లొమా సిలబస్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 చదివిన సిలబస్ బాగా హెల్ప్ అవుతుంది మీకు. అరౌండ్ 50% దాకా సిలబస్ మీరు ఆల్మోస్ట్ కవర్ చేసినట్టే ఇంచుమించుగా. ఓకే, సో అది మీకు నష్టం ఏం లేదు అది చదివిన వల్ల. సో ఈ టిక్ చేసినవన్నీ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ చాప్టర్ 1 వచ్చేసి ఫార్మకోపియస్, ఇది మీరు ఆల్రెడీ చదివారు. ఓకే, ఫార్మాస్యూటిక్స్ వస్తుంది. నెక్స్ట్ 2 వచ్చేసింది సోర్స్ ఆఫ్ డ్రగ్స్, ప్లాంట్, యానిమల్, మినరల్, సింథటిక్ అండ్ బయోటెక్నాలజికల్, ఇది మీకు ఫార్మకాగ్నసీలో వస్తుంది. ఓకే, ఇది కూడా మీరు చదివారు ఆల్మోస్ట్.
నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఇన్ఫ్యూషన్స్, డికాక్షన్స్, టించర్స్, సొల్యూషన్స్, సాఫ్ట్ అండ్ డ్రై ఎక్స్ట్రాక్ట్స్. సో ఇది కూడా మీరు మన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి చదివారు. ఓకే, సో వీటన్నిటికీ కూడా ఫస్ట్ అయితే మీరు ఆల్రెడీ ఏమైతే చదివారో డిప్లొమా లెవెల్లో మనం చదివారు కదా, సేమ్ మెటీరియల్ని మళ్ళీ ఒకసారి చదవండి కొంతవరకు. ఓకే, బట్ వీలైనంతవరకు ఇంకొంచెం ఎక్స్ట్రాగా మీరు డెప్త్కి వెళ్తే బెటర్. అంటే అప్పుడు చదివిన సూపర్ఫిషియల్గా కాకుండా కొద్దిగా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. స్టార్టింగ్ అయితే మీరు చదవండి, ప్రీవియస్గా ఏదైతే చదివారో అదే చదవండి. కొద్దిగా డెప్త్కి అనేది మళ్ళీ కొద్దిగా మీరు స్లోగా స్టెప్ బై స్టెప్ అలా పెంచుకుంటూ వెళ్తారు. ఓకే, ఎగ్జామ్ టైంకి మీరు బాగా పికప్ అవుతారు అప్పటికి. సో నెక్స్ట్ 4th వన్ ఈజ్ ప్రిస్క్రిప్షన్ కూడా మీరు మొన్న చదివారు ఫార్మాస్యూటిక్స్లో. పోసాలజీ కూడా మీరు చదివారు. ఓకే, పోసాలజీలో కూడా సేమ్ డోస్ క్యాలిక్యులేషన్స్, ఆల్కహాల్ డైల్యూషన్, ప్రూఫ్ స్పిరిట్, ఐసోటానిక్ సొల్యూషన్స్, డిస్ప్లేస్మెంట్ వాల్యూ. ఈ ప్రిస్క్రిప్షన్కి ఈ పోసాలజీ క్యాలిక్యులేషన్ కంప్లీట్గా నేను వీడియోస్ చేశాను, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్తో. సో మీరు ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియోస్ లింక్ చూడండి. నెక్స్ట్ బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే చికెన్ పాక్స్, ట్యూబర్క్యులోసిస్, మలేరియా, ఫైలేరియా, లెప్రసీ, ఇవన్నీ కూడా ఎయిడ్స్, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ లాస్ట్ టైం మొన్న చదివింది రీసెంట్గా. ఓకే, మళ్ళీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్ కొంచెం స్ట్రైట్ కాకుండా కొద్దిగా ట్రిక్కీగా అడగచ్చు మేబీ, ఎందుకంటే ఇది డిగ్రీ లెవెల్ కాబట్టి, బీఫార్మా లెవెల్. నెక్స్ట్ 7th వన్ ఫస్ట్ ఎయిడ్. ఇది కూడా మీరు చదివారు, షాక్, స్నేక్ బైట్, బర్న్స్, పాయిజనింగ్ అండ్ ఫ్రాక్చర్స్. బట్ దిస్ వన్ 8th చాప్టర్ అయితే మీరు చదవలేదు. ఇది మైక్రోబయాల్ సంబంధించింది, క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రోబ్స్ అండ్ దేర్ స్ట్రక్చర్, ఐడెంటిఫికేషన్ ఎక్స్ట్రా. ఇది డిఫరెంట్. ఓకే, సో వీటికి సంబంధించి కావాలంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వీడియోస్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ కంటామినేషన్, 9th వన్ కంటామినేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఇన్ హాస్పిటల్, కమ్యూనిటీ అండ్ ఎన్విరాన్మెంట్స్ బై మైక్రోబ్స్. సో ఇది కూడా మీకు బీఫార్మసీ లెవెల్లోది, ఇక్కడ మీరు చదవలేదు ఇంతకుముందు. నెక్స్ట్ 10th స్టెరిలైజేషన్, టైప్స్, ప్రొసీజరు, టెస్టింగ్. ఓకే, సో ఇది మీరు ఆల్రెడీ చదివారు. నెక్స్ట్ 11th వన్ స్టెరిలైజేషన్ ఆఫ్ మెటీరియల్స్, ఎక్విప్మెంట్, యూటెన్సిల్స్ ఇన్ హాస్పిటల్స్, సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ స్టెరిలైజేషన్. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ హాస్పిటల్స్ ఫర్ అవుట్ పేషెంట్. ఇది కూడా మీరు హాస్పిటల్ ఫార్మసీకి సంబంధించింది, హాస్పిటల్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీకి సంబంధించింది మీరు చదివారు. నెక్స్ట్ 12th వన్ హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్స్. ఇది మీరు చదవలేదు, ఇది కూడా హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీకి సంబంధించింది. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మీరు చదవలేదు, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ మేనేజ్మెంట్. నెక్స్ట్ 14th వన్ ఆప్థాల్మిక్ ప్రిపరేషన్స్, ఫార్ములేషన్స్, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, కంటైనర్స్ అండ్ ఇవాల్యుయేషన్. సో ఇది మీరు కొద్దిగా చదివారు. ఓకే, సో ఇది కొద్దిగా చదివారు, ఇంకొంచెం డెప్త్గా చదవండి. నెక్స్ట్ 15th వన్ కలెక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ బ్లడ్ ప్రొడక్ట్స్, ప్లాస్మా సబ్స్టిట్యూట్స్. ఇది కూడా మీరు చదవలేదు, ఇది సపరేట్గా మీరు చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 16th వన్ సర్జికల్ ప్రొడక్ట్స్, సర్జికల్ కాటన్, సర్జికల్ గాజెస్, బ్యాండేజ్, సూచర్స్, లిగేచర్స్ అండ్ క్యాట్గట్. సో ఇది మీరు హాస్పిటల్ ఫార్మసీలో ఆల్రెడీ చదివారు. ఓకే, సో ఇంకొంచెము డెప్త్గా చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ 17th వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కంపాటబిలిటీ. ఇది ఫార్మాస్యూటిక్స్లో మీరు చదివారు ఆల్రెడీ, ఇంకొకసారి డెప్త్గా చదవండి. నెక్స్ట్ 18th వన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ కంప్లీట్గా అనమాట. సో అందులో హైపర్ టెన్షన్, హైపోటెన్షన్, యాంజైనా, ఎంఐ, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. ఇది మీరు చదివారు, కొద్దిగా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 19th వన్ అనాటమీ ఫిజియాలజీ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్ కూడా చదివారు మీరు. ఓకే, అందులోనే మనం కొంచెం ఈ డిసీజ్ గురించి కొద్దిగా చూడాలి, పర్టికులర్గా చూడాలి. పెప్టిక్ అల్సర్, కాన్స్టిపేషన్, డయేరియా, జాండీస్. ఈ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ GIT కూడా మీరు ఆల్రెడీ చదివేశారు. యాంటాసిడ్స్, యాంటీ అల్సర్ డ్రగ్స్, యాంటీ ఎమ్టిక్స్, లాక్సేటివ్స్, యాంటీ డయేరియల్స్, ప్రోబయోటిక్స్ అన్నీ కూడా. ప్రోబయోటిక్స్ చూడలేదనుకుంటా. సో మిగతావన్నీ కూడా మీరు కొద్ది వరకు చదివారు ఫార్మకాలజీలో. నెక్స్ట్ 20th వన్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సంబంధించింది, అనాటమీలో వస్తుంది. ఓకే, దాంట్లోనే మీరు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కొద్దిగా డెప్త్ చదవాల్సి వస్తుంది. ప్రీవియస్గా చదివింది ఒకసారి చదివి మళ్ళీ కొద్దిగా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ 21 డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఓకే, సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ లైక్ మనం చూసాం కదా, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్, యాంటీ యాంజైనా డ్రగ్స్, వాసోడైలేటర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అన్నీ కూడా మీరు చూసిందే. కొద్దిగా డెప్త్ లెవెల్స్ పెంచాలి ఇక్కడ. సో ఫార్మకాలజీ చదివినప్పుడు మెయిన్గా క్లాసిఫికేషను, మెకానిజం ఆఫ్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్, కొన్ని చోట్ల ఏమైనా డ్రగ్ ఇంట్రాక్షన్స్ కానీ, ఓకే, కాంట్రా ఇండికేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ 22nd డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇది కూడా చూసారు. సెడేటివ్, హిప్నాటిక్స్, యాంటీ యాంగ్జైటీ, సెంట్రల్ యాక్టివ్ మజిల్ రిలాక్సేషన్, యాంటీ ఎపిలెప్టిక్, ఎనాల్జెసిక్స్, యాంటీపైరటిక్స్ అన్నీ కూడా ఫార్మసిస్ట్ గ్రేడ్ చదివిందే. కొంచెం మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇది చూడలేదు మరి. యాంటీజెన్స్, యాంటీబాడీస్ ఇదంతా కూడా బయోటెక్నాలజీ సంబంధించింది. ఓకే, సపరేట్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇది బయోటెక్నాలజీకి సంబంధించింది. నెక్స్ట్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ యాంటీబయోటిక్స్. ఇది కూడా బయోటెక్నాలజీ సంబంధించింది. ఐసోలేషన్ ఆఫ్ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్, పెన్సిలిన్స్, టెట్రాసైక్లిన్స్. ఓకే, నెక్స్ట్ 25th ఇది కూడా మీరు చదవలేదు యాక్చువల్లీ బయోకెమిస్ట్రీలో. కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఇలా సైకిల్స్ చదవాలి. మెటబాలిక్ సైకిల్స్ ఉన్నాయి కదా, డెప్త్గా చదవాలి. సో గ్లైకోలైసిస్, గ్లూకోజెనిసిస్, గ్లూకోజెనోలైసిస్, నెక్స్ట్ గ్లైకోజన్ ఫార్మేషన్, పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే, ఇరోనిక్ యాసిడ్ పాత్వే, నెక్స్ట్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఓకే, ఇది కొద్దిగా చూసింటారు. ఓకే, సో దీనికి మీరు కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఓకే, దీనికి యు సత్యనారాయణ అని ఒక బుక్ వస్తుంది. సో దానికి బాగుంటుంది, అంటే చదువుకోండి డెప్త్గా కావాలంటే. యు సత్యనారాయణ. ఓకే, నెక్స్ట్ 26th ఇంట్రడక్షన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ థెరపీ. ఇది మీరు చదివారు ఫార్మకాలజీలో, మొన్న రీసెంట్గా చదివారు కదా. పెన్సిలిన్స్, ఫ్లోరోకెనోలోన్స్, పెన్సిలిన్స్, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్స్, సెఫాలోస్పోరిన్స్, మైక్రోలైడ్స్, యాంటీ టీబీ, యాంటీ లెప్రసీ, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ మీరు అన్నీ చదివారు. ఇంకొకసారి చదవండి. ఓకే, అడిషనల్గా మనము క్లాసిఫికేషన్తో పాటు మెకానిజం ఆఫ్ యాక్షన్, అడ్వర్స్ ఎఫెక్ట్, డ్రగ్ ఇంటరాక్షన్స్, కాంట్రా ఇండికేషన్స్, ఓకే డిఫరెంట్ యూజెస్ని మీరు కొద్దిగా బాగా చూసుకోవాలి. నెక్స్ట్ 27 యాంటీ ప్రోటోజోవా యాంథెల్మినెటిక్స్ ఆల్రెడీ చదివారు. కీమోథెరపీ కూడా చదివారు. మళ్ళీ ఒకసారి అదే చదివి ఇంకొంచెం వేరే సోర్సెస్లో డెప్త్గా చదవండి. ఓకే, సో దీనికి మీరు ఆల్రెడీ చదివిన డిప్లొమా లెవెల్ ఏదైతే చదివి ఉంటారో డిప్లొమా లెవెల్ బుక్స్ కానీ డిప్లొమా మెటీరియల్స్ కానీ ఆల్రెడీ చదివింది మొన్న రీసెంట్గా చదవండి. ఓకే, సో అడిషనల్గా మీరు కేడి త్రిపాఠి బుక్ ఉంటుంది కదా, కేడి త్రిపాఠి ఫార్మకాలజీ బై కేడి త్రిపాఠి, ఆ బుక్లో కొద్దిగా డెప్త్గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 28 డిఎన్సీ యాక్ట్. డిఎన్సీ యాక్ట్ 1940 మీరు మనం కంప్లీట్ చదివారు గ్రేడ్ 2కి. ఓకే, సో ఇందులో ఎస్పెషల్లీ ఏం చదవాలంటే, మనం ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించింది కాబట్టి డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మొన్న మీరు ఎక్కువ ఫోకస్ చేయలేదు. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఎగ్జామే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కాబట్టి ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, సో దీని మీద నేను ఫ్యూచర్లో ఒక వీడియో కూడా చేస్తాను. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ సెలక్షన్ ఎలా ఉంటుంది, పవర్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఎక్సెట్రా డిఫరెంట్ ఫామ్స్ యూజ్ చేసేటివి. ఓకే, సో వాటి మీద నేను చేస్తాను. సో దీనికి మీరు ప్రీవియస్గా చదివిందే చదవండి. ఓకే, ఈ దీనికైతే మనకు ఆర్ఎం మెహతా అని ఒక బుక్ వస్తుంది. ఆర్ఎం మెహతా. సో ఆర్ఎం మెహతా బుక్లో బాగుంటుంది, అది చూసుకోండి. నెక్స్ట్ 29th ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985. సో దీనికి కూడా ఆర్ఎం మెహతా బుక్ సరిపోతుంది, మీరు మొన్న రీసెంట్గా చదివారు. నెక్స్ట్ జిఎంపీ, ఇది మీరు చదవలేదు, కొత్తగా చదవాల్సిందే. నెక్స్ట్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ కన్సర్నింగ్ మెడికల్ డివైజెస్, ఇది కూడా మీరు చదవలేదు. ఓకే, సో దీనికి కూడా చదవాల్సిందే. సో ఇంకొక వీడియోలో నేను డీటెయిల్డ్గా బుక్స్ వరకే చెప్తాను. ఓకే, ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ని చదవాలి, ఓకే కొంచెం బాగుంటుంది అనేది నేను ఒకసారి నీట్గా మీకు మంచి బుక్ని రెఫర్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇది సిలబస్ సంబంధించింది. సో నెక్స్ట్ వీడియోలో మనము జనరల్ స్టడీస్ ఎలా ఉంటుంది, జనరల్ స్టడీస్ సిలబస్ చూద్దాం. ఓకే, సో ఆలోపు మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ రీసెంట్గా చదివారు కాబట్టి ఫార్మసీ సబ్జెక్ట్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదివితే మీరు ఈజీగా దాన్ని మీరు రికాల్ చేసుకోగలుగుతారు, కొంచెం డెప్త్ లెవెల్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో ఒకసారి దగ్గరలో ఉంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో యూటిలైజ్ చేసుకోండి. ఎప్పుడు కూడా నోటిఫికేషన్ పడిన తర్వాత చూసుకుందాంలే అని అనుకోవద్దు ఎప్పుడు. సో ఇప్పుడు రోజుకి ఒక 2 hours ఆర్ 3 hours ఎక్కువ వద్దు. సో 2-3 hours మీరు రోజుకి అలా చదువుకుంటూ ఉంటే కూడా సో మీ సిలబస్ అలా కంప్లీట్ అవుతూ వస్తుంది కొద్దిగా. ఎందుకంటే జనరల్ స్టడీస్ కూడా ఉంది కాబట్టి లాస్ట్లో చదవాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పటి నుంచి ఎవరైతే చదువుతారో వాళ్ళకే జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. సో మళ్ళీ లాస్ట్లో ఆపర్చునిటీ మిస్ అయ్యి మళ్ళీ బాధపడడం కంటే స్టార్ట్ ఫ్రమ్ టుడే. స్లోలీ, ఎక్కువ అవసరం లేదు, రోజుకి ఒక 2 hours అట్లీస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకోండి. మొన్న ఆల్రెడీ చదివిన దాన్ని రివిజన్ చేయండి, కొత్త సబ్జెక్టులు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఒకసారి. ఓకే, సో దట్స్ ఇట్. మీకు ఏ డౌట్ ఉన్నా సో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో డిఏకి సంబంధించి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మీరు డౌట్స్ అడగచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.